అసలు ఈ ఫ్యాటీ లివర్ వల్ల ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఏమేమి టెస్టులు చేసుకోవాలి అని. సాధారణంగా ఏమీ లక్షణాలు ఉండవు. మనం ఎప్పుడైనా అల్ట్రాసౌండ్ చేసినప్పుడు, లేకపోతే మనం వేరే టెస్టుల కోసం చూసినప్పుడు మనకి ఫ్యాటీ లివర్ బయటపడుతుంది. కొన్నిసార్లు చాలా తక్కువ మందికి కడుపు నొప్పి రావచ్చు. అది కూడా కుడివైపు పైభాగంలో, కడుపుకి కుడివైపు పైభాగంలో కడుపు నొప్పి రావచ్చు. కొంతమందికి కొంచెం అలసటగా ఉన్నట్టు అనిపించవచ్చు. మామూలుగా ఇది మనకి బయటపడేది ఎప్పుడంటే అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డామినల్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు లివర్ సైజు పెరగడం అని చెప్పడం, లేదంటే సిరోసిస్ అయిపోయిందనుకోండి అప్పుడు కడుపులో నీరు చేరడం కానీ, లేదంటే ప్లీహం అంటే స్ప్లీన్ అంటాం, దాని సైజు కూడా పెరగడం కానీ తెలుస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఏమేమి టెస్టులు చేసుకోవాలి? బ్లడ్ టెస్టులకు వస్తే లివర్ ఫంక్షన్ టెస్టులు చేస్తాం. లివర్ ఫంక్షన్ టెస్టుల్లో ఇందాక చెప్పినట్టు ఎస్జిఓటీ, ఎస్జిపిటి అంటే ఏఎస్టీ, ఏఎల్టీ ఏమైనా పెరిగినాయా, అదేమైనా లివర్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా కలిగిస్తుందా అనేది చూసుకుంటాం. కంప్లీట్ బ్లడ్ కౌంట్స్ అంటే ప్లేట్లెట్ కౌంట్, టోటల్ కౌంట్, హెమోగ్లోబిన్ చూస్తాం. లిపిడ్ ప్రొఫైల్ చూస్తాం. అలాగే బ్లడ్ షుగర్స్ చెక్ చేస్తాం. బ్లడ్ టెస్టులు కాకుండా మిగిలినవి చూసుకుంటే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ చూస్తాం. అలాగే ఫైబ్రో స్కాన్ చేస్తాం. ఫైబ్రో స్కాన్లో మనకి సిఏపి లెవెల్ అండ్ కేపిఏ అంటే లివర్ స్టిఫ్నెస్తో పాటు లివర్లో ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ ఉందని కూడా చెప్పచ్చు. మనం అల్ట్రాసౌండ్ చేసినప్పుడు గ్రేడ్ 1, 2, 3, 4 అని ఫ్యాటీ లివర్స్ ఇస్తే ఫైబ్రో స్కాన్లో మనకి ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుంది. 220, 230, 240, 300, 320 ఇలా వాల్యూస్ వస్తాయి.